हाय हेलो हालया केमचो कंबगड़ीसा सत श्री अकाल वनक्कम आदाब नमस्कार वेलकम टू वॉयेजर वरा फ्रेंड्स నేను మీ హోస్ట్ వరప్రసాద్ మిత్రులారా మనం ఇప్పుడు గౌహాటికి నిన్న రావడం జరిగింది అండ్ మిత్రులారా మీకు గౌహాటిలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ టాప్ ప్లేసెస్ టు విజిట్ అన్ని మీకు నేను చూపిస్తాను అండ్ ప్రస్తుతానికి మాత్రం బ్రహ్మపుత్ర నది మీకు తెలియదే ఉంది చాలా పెద్ద నది మన దేశంలోనే చాలా పెద్ద నది అది బంగ్లాదేశ్కి వెళ్తుంది కదా ఆ బ్రహ్మపుత్ర నది కూడా మీకు చూపిస్తాను నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేశారని నేను భావిస్తున్నాను లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇవాళ మనము గౌహాటి నుండి అంటే సౌత్ గౌహాటి నుండి నార్త్ గౌహాటికి ఫెరీలో రావడం జరిగింది బోట్లో ₹5 మాత్రమే గవర్నమెంట్ బోట్ కాబట్టి ₹5 మాత్రమే తీసుకొని 20 నిమిషాల ప్రయాణం బ్రహ్మపుత్రకు అటువైపు నుండి ఇటువైపు రావడం జరిగింది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గుడి నార్త్ వైపు గౌహాటిలో ఉన్న దౌల్ గోవింద అనే శ్రీకృష్ణుని ఆలయం ఇది ఈ గుడిని మనం సందర్శించుకొని అందరం బాగుండాలని ఆయురారోగ్యాలతో అందరం సుఖ సంతోషాలతో గడపాలనే జీవితాన్ని కోరుకుంటూ మీరు చూపిస్తున్న ఆదరణకు నేను మాత్రం చాలా హ్యాపీ సో వై వేస్ట్ టైం వెళ్దాం పదండి చాలా అద్భుతంగా ఉంటుందని తెలిసింది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వీక్షించుదాము అండ్ నాతో రండి నేను చూపిస్తున్న ఈ మ్యాప్ వచ్చేసి పల్టన్ బజార్ నుండి నార్త్ గౌహాటికి రోడ్ మ్యాప్ చాలా సమయం పడుతుంది మరియు 22 కిలోమీటర్లు దూరంగా ఉంటుంది కావున మీరు పల్టన్ బజార్ నుండి ఫెరీ పాయింట్ కి చేరుకోండి కేవలం 2 కిలోమీటర్స్ దాని తర్వాత మీరు హ్యాపీగా ₹5 టికెట్ తీసుకొని ఫెరీలో ఈ అందమైన అద్భుతమైన జాలీ హ్యాపీ రైడ్ ఆన్ అ ఫెరీ బ్రహ్మపుత్ర నదిని దాటుకొని అటు సైడు ఉమానంద ద్వీపాన్ని దాటుకొని సుమారుగా 20 నిమిషాల ఈ ఫెరీ ప్రయాణం మాత్రం గలగల పారుతున్న ఈ బ్రహ్మపుత్ర నదిని దాటుకుంటూ మీరు ఆ నీటి సౌండ్స్ మీరు వినుకుంటూ అండ్ అక్కడ మీకు కనబడుతున్నదే ఆ నార్త్ సైడ్ ఉన్న డెస్టినేషన్ మనం వెళ్ళి చూడవలసిన ముఖ్యమైన నార్త్ సైడ్ గౌహాతి ప్రదేశాలు ముందుగా దుర్గేశ్వరి శక్తిపీఠం ఆలయం మనం చూసాము అది కూడా కొండపై ఉన్న ఆలయము ఒకవేళ మిస్ అయిన వారి కోసం లింక్ షేర్ చేశాను డిస్క్రిప్షన్ లో మిత్రులారా తప్పకుండా చూడండి మరియు ఇప్పుడు మనం మాత్రం ఆ శ్రీకృష్ణుని ఆలయము చాలా పాపులర్ ఆలయము ఇక్కడే దౌల్ గోవింద మందిరం ఇక ఆలస్యం ఎందుకు ఇక్కడ కనపడుతున్న ఈ రిక్షా తీసుకొని ఈ ఆటో తీసుకొని మనము కేవలం ఒక 2 కిలోమీటర్లే ఉంది దౌల్ గోవింద మందిరానికి నా ఛానల్ వాయేజర్ వరా ద్వారా స్వాగతం సుస్వాగతం శ్రీకృష్ణ భగవానునికి అంకితం చేయబడిన ఈ దౌల్ గోవింద మందిరము చంద్రభారతి కొండకు క్రింది భాగంలో ఉత్తర గౌహాతిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్ గంగారాం బోరా అనే ఒక ధనవంతుడు సంధ్యాసాగర్ నల్బరీ జిల్లా నుండి 1966లో ఈ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించడం జరిగింది మిత్రులారా ఈ గుడికి ప్రత్యేకత మహాప్రసాదము ప్రసాదము చాలా రుచిగా ఉంటుంది అమోఘంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఏంటిది ప్రసాదం శ్రీకృష్ణ భగవాన్
ఈ ప్రసాదం స్వీట్ పాయసము, అన్న పాయసము అని చెప్పవచ్చు. ఎలాంటి రుసుము ఫీజు ఉండదు, ఎలాంటి టికెట్ ఉండదు. ఎంత ప్రసాదం అంటే అంత ప్రసాదం మాత్రం తినొచ్చు. నేను దగ్గర 3 బౌల్స్ ఈ పాయసాన్ని తాగాను. ఫ్రెండ్స్, ఇక్కడ నామ్ఘర్ అనేది ఉంటుంది. నామ్ఘర్ అంటే అస్సామీస్ కమ్యూనిటీ వాళ్ళు ప్రార్థన చేసే స్థలము. మిత్రులారా, ఇక్కడ పండుగలు వచ్చేసి హోలీ గురించే చెప్పవచ్చు. దౌల్ ఉత్సవ్ అని అంటారు. ఆ 5 రోజుల హోలీ పర్వదినాలు ఇక్కడ చాలా ఘనంగా చేస్తారు. దేశ నలుమూలల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని భగవానుని సమక్షంలో ఈ పండుగను చాలా గొప్పగా జరుపుకుంటారని నాకు తెలిసింది. ఇక ఇక్కడి వసతి, నార్త్ గౌహాటీలో లాడ్జులు ఉన్నాయి. అంటే హోటల్స్, బడ్జెట్ నుండి కాస్ట్లీ హోటల్స్ మీకు లభిస్తాయి. ఇక గుడి సమయాలు ఉదయం 5:30కు గుడి ఓపెన్ అయితే సాయంకాలం 8 వరకు ఉంటుంది. మధ్యాహ్నం ఒక 2 గంటలు 1 గంట నుండి 3 వరకు మూయబడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మిత్రులారా, భాయ్ और बहनों, బాయ్స్ అండ్ గర్ల్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా అని చెప్పడం చాలా చిన్నది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేశారని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ మీకు అస్సాం రాష్ట్రంలో గౌహాటీ నుండి, ఇది నార్త్ గౌహాటీ, బ్రహ్మపుత్ర నదికి అటువైపున ఉన్న మా అద్భుతమైన గుడిని మీరు చూశారు. అండ్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. కాకపోతే లోపల కెమెరా అలౌ చేయలేదు కాబట్టి పూర్తి గుడి దర్శనం మాత్రం మీకు చేయించాను. ఆశీస్సులు మనం పొందుతూ ఆనందంతో ఈ జీవితాన్ని గడపాలనని, ఆయుర ఆరోగ్యాలతో మనం అందరం ఉండాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. అండ్ వి విల్ వాయిస్ మోర్ బ్యూటిఫుల్ వీడియోస్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు చూపించడానికి నేను ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ జీల్ తో ఉన్నాను. అండ్ తప్పకుండా మీకు చూపిస్తూ ఉంటున్నాను. ప్రతి వారం మీకు పోస్ట్ చేసే నా వీడియో, కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ మీ. ఐఎమ్ ఆల్వేస్ యువర్ హోస్ట్ వరప్రసాద్, signing off from Voyager Vara.